నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదు, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు అని వాక్యము చూస్తున్నాం. మనకి ఏ అవకాశం ఉన్నా దేవుని ఘనపరచడం మనము అది ఒక సవాలుగా తీసుకోవాలి. దేవునికి ఇచ్చే అవకాశాలన్నీ కూడా దేవుని మహిమార్థం వాడాలి. నీ యొక్క జీవితం ద్వారా దేవుడు ఘనపరచబడాలి. ఇతరులకు శుభవర్తమానం అందించడానికి సిగ్గుపడుతూ ఉంటారు. పౌలు భక్తుడు అంటాడు, అయ్యో సువార్త అందించని ఎడల నాకు శ్రమ కలుగుతుంది. అంటే నీవు చేసే ప్రతి కార్యంలో నువ్వు దేవుని ఘనపరచాలి. వస్త్రధారణలో కూడా దేవుని ఘనపరచడానికి మర్చిపోకూడదు. పై రూపాన్ని కూడా దేవునికి మహిమార్థంగా, అంటే మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. మన మాట ద్వారా దేవుని మహిమ కలగాలి. ఈ రోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు ఏంటంటే మన జీవితం ద్వారా దేవుడు ఘనపరచబడాలి. మనం మూల వాక్యంగా తీసుకున్నాము, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించువాడు తృణీకారం పొందుతాడు, నన్ను తృణీకరించువాడు తృణీకారం పొందుతాడంట. అంటే దేవుడు తృణీకరించడు, వాడు తృణీకరింపబడతాడు, మనుషుల చేత విసర్జింపబడతాడు, దేవునికి కూడా దూరం అయిపోతాడని దాని అర్థం. ఇశ్రాయేలు ప్రజలు కూడా చాలా అనుభవించినారు, కానీ వారు దేవుని మహిమపరిచినందున వారు అనన్యంలో కుప్పకూలిపోయినారు. ఈ సత్యం మనకు తెలుసు, కానీ మాటి మాటికి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. అలాంటి కీడులో మనము పడకుండా ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం తీసుకొని వస్తాడు. అనేకమైన మేళ్లను పొందుకొని దేవుని మహిమపరచరు చాలా మంది. దేవుని తగిన రీతిగా వారు మహిమపరచినందున వారు ఆశీర్వాదములు కోల్పోవడం కాకుండా వారికి దేవుని శిక్ష వారి మీదకి రావడం మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు, నీ జీవితం ద్వారా దేవునికి ఘనత రావాలి. నువ్వు చేసే ప్రతి కార్యం ద్వారా దేవుడు మహిమ పొందాలి. దేవుని ఘనపరచడం, నీకు ఇచ్చిన వాటిలో, మరి నీకు కలిగిన వాటిలో దేవుణ్ణి చూడాలి, దేవుని కార్యాలు చూడాలి, దేవుణ్ణి మహిమపరచాలి అని గొప్ప సత్యం ఈ రోజు మనం నేర్చుకుంటున్నాం. వాక్యాలు చూసినప్పుడు కొందరు పెదవులతో దేవుని కనపరుస్తారు, కానీ వారి హృదయము చాలా దూరంగా ఉంటుందని మత్తయి సువార్త 15:9 మీరు చూడండి. ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. దేవునికి అంగీకారమైన ఆరాధనలు కావు, వారు దేవునికి ఇష్టమైన జీవితాలు జీవించడం లేదు, కానీ కేవలం వారు తమ పెదవులతో దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. హృదయం చాలా దూరంగా ఉంది. హృదయంలో దేవునికి స్థలం లేదు, కానీ పెదవులతో పేరు కొరకు వారు ఆరాధిస్తున్నట్టు వాక్యంలో మనం చూస్తున్నాం. యెషయా 43:21 నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రము ప్రచురము చేయుదురు. దేవుడు మనల్ని సృజించినాడు ఎందుకు అన్నప్పుడు కేవలం తనకు మహిమ రావడానికి, తన మహిమార్థము మనల్ని నిర్మించినాడు, తన మహిమార్థము మనల్ని నిర్మించినాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని మహిమపరుస్తావో దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. ఈ లోకంలో మనల్ని ఎవరు లెక్క పెట్టకపోయినా, మనం తృణీకరింపబడిన వారమైనా, మనము విసర్జింపబడిన వారమైనా, లెక్కకు రాని వారమైనా, ఎన్నిక లేని వారమైనా, ఎప్పుడైతే నువ్వు ప్రభువును గణపరచడం ఆరంభిస్తావో తప్పకుండా లోకం నిన్ను గణపరచడానికి ఆరంభం చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని గణపరిచినప్పుడు దేవుడు గణపరుస్తాడు. ఇక్కడ వాక్యంలో మీరు చూసినప్పుడు పొలంలోని చెట్లు కూడా చప్పట్లు కొట్టి దేవుని గణపరుస్తున్నాయి. యెషయా 55:12-13 చదువుతున్నాను. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు, మీ ఎదుట పర్వతములను మెట్టల్లో సంగీత నాదము చేయను. పొలంలోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును, ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయన కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. అంటే పర్వతములు మెట్టలు సంగీత నాదము చేస్తున్నాయి, అంటే దేవుని మహిమపరుస్తున్నాయి. సృష్టి యావత్తు దేవుని మహిమపరుస్తుందని పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తారు, చదివితే. సృష్టి యావత్తు దేవుని మహిమపరుస్తుంది. పొలంలోని చెట్లు చప్పట్లు కొడుతున్నాయంట. దేవుడు అసాధ్యమైన కార్యాన్ని సాధ్యం చేస్తున్నాడు. కింది వచనంలో చూసినప్పుడు ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షం మూలవనిస్తున్నాడు. దేవుడు సంతోషపడతాడు, దేవుని మహిమ కార్యాలు బయలుపరుస్తాడు. ఎక్కడైతే దేవుడు ఘనత పొందుతాడో అక్కడ అద్భుతాలు తప్పకుండా జరుగుతాయి. దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగుతుంది. పనికిరాని కార్యాలు తొలగించి మరి ఘనమైన కార్యాలు దేవుడు నిర్వహిస్తాడని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అడవి జంతువులు, మరి అడవి కుక్కలు, నిప్పు కోళ్లు కూడా దేవుణ్ణి ఘనపరుస్తున్నాయని యెషయా 43:20
మనం చూస్తున్నాం. 98వ కీర్తన ఒకసారి తీయండి. 98వ కీర్తన 8వ వచనం. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టును గాక, కొండలు కూడి ఉత్సాహ ధ్వని చేయునుగాక. నదులు మరి ఉత్సాహ ధ్వని చేస్తున్నాయి, చప్పట్లు కొడుతున్నాయి, కొండలు ధ్వనులతో దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. 150వ కీర్తన 6వ వచనం చూసినప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు, సకల ప్రాణులు యెహోవాను స్తుతించును గాక. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. ప్రాణమున్న సమస్తము దేవుణ్ణి ఘనపరచాలి. 86వ కీర్తన మీరు 10వ వచనం చూడండి. Psalms 86:10. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును ఘనపరచుదు. నువ్వు సృజించిన అన్యజనులందరూ కూడా వచ్చి నీ సన్నిధిలో నమస్కారం చేస్తారు, నీ నామాన్ని ఘనపరుస్తారు. 86:12వ వచనం. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామమును నిత్యము మహిమపరిచేదను. నీ నామాన్ని నిత్యం నేను మహిమపరుస్తాను. కష్టాలైన, దుఃఖాలైన, సుఖమైన, సంతోషమైన, కీడైన, మేలైన నిత్యము నిన్ను ఘనపరుస్తాను, నిత్యము నిన్ను మహిమ పరుస్తాను అని వాక్యం మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 4:10 నుండి 11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుని ఉండు వాని ఎదుట సాగిలపడి నీవే అన్నిటికీ కారణభూతుడు ప్రభువా మా దేవా, నీవు సమస్తాన్ని సృష్టించినావు, నీ చిత్తమును బట్టే అన్ని కలుగుతున్నాయి, నీవు దాన్ని బట్టే సృష్టింపబడెను, అందుకే నీవే మా ప్రభుడవు, నీవే యోగ్యుడవు, నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు, నీవు లేకుంటే ఏదీ లేదు, సమస్తము నీలో నుండే వస్తుంది, నీవే అన్నిటికీ కర్తవై ఉన్నావు, సృష్టికర్తవు నీవు అని తమ తలల మీద ఉండున్న కిరీటములు మరి తీసి ఆయన పాదములు ఎదుట పెట్టినట్టు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఏ విధంగా దేవుని కనపరచాలి అన్నప్పుడు కొన్ని కార్యాలు మీ ముందు పరిశుద్ధ గ్రంథం నుండి ఉంచాలని నేను ప్రేరేపింపబడ్డాను. మొదటిగా మీరు చూసినప్పుడు సామెతలు 3:9-10 వచనాలు చూద్దాం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. చూడండి, దేవునికి ఇవ్వాలి అని చాలా స్పష్టంగా ఉంది. నీకు కలిగిన దాంట్లో దేవునికి కొంత ఇవ్వాలి అంటే ఇవ్వడంలో దేవునికి ఘనత కలుగుతుంది. నువ్వు సంపాదించింది మొత్తంగా నువ్వు అనుభవించాలి, నీ బిడ్డలు అనుభవించాలంటే అది కొన్నిసార్లు దేవుని కోపం పుట్టించేది. అంటే దేవుడు నీకు శక్తి సామర్థ్యాలు ఇచ్చి, ఆరోగ్య బలములు ఇచ్చి, నీకు కాపుదల ఇచ్చి, రాకపోకలు నిన్ను కాపాడి, నీ చేతి పనులన్నింటిని ఆశీర్వదించి, నువ్వు చేసే కార్యాలన్నీ దీవించినప్పుడు తప్పకుండా నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం ఇవ్వాలి. నీ కష్టార్జితంలో భాగాన్ని దేవునికి ఇవ్వాలి. కొందరు నాతో అడుగుతారు, ఎందుకు ఇవ్వాలి దశం భాగం? దేవుడే కదా అన్నింటి ఇచ్చేది, మరా దేవునికి ఏంటి ఇచ్చే? దేవుడు శ్రీమంతుడు కదా. అది తప్పు. అవన్నీ దేవుని నియమాలు పాటించాలి. నీ రాబడిలో దశమ భాగం ఇవ్వాలి, నీ ఆస్తిలో కూడా భాగాన్ని ఇచ్చి యెహోవాను ఏం చేయాలి? ఘనపరచాలి. ఆయన ఏవి కూడా ఉంచుకోడు, ఆయనకి ఎన్నో రెట్లు తిరిగి దయచేస్తాడు. మలాకి గ్రంథంలో ఉంది, పరలోకమే విప్పుతాడట, ఆకాశ తూములు విప్పుతాడంట. ఆయన నిన్ను అత్యధికంగా హెచ్చిస్తాడు. చూడండి, ఇక్కడ నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుందని, నీ గానుగలో నుండి కొత్త ద్రాక్షారసం పైకి పొర్లి పారు అంటే దీవెన, సమృద్ధి. నువ్వు దేవుని గణపరచుకుంటే ప్రమాదమే ఉంటుంది. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి, మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను. దేవుడు లేకుంటే మనం ఎలాగో వర్ధిల్లుతాం? నువ్వు దేవుని గణపరచుకుంటే ఎలాగూ దీవింపబడతావు. నీవు విస్తారంగా విత్తుతావు, కానీ నీ చేతికి పంట కొంచెమే వస్తుంది. మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది. దినానికి ఎన్నిసార్లు తింటున్నావు కానీ నీ కడుపు నిండడం లేదు. తింటూ ఉన్నావు, కడుపు నిండడం లేదు, ఆకలి తీరడం లేదు. పానం చేయుచున్నావు, దాహం తీరక ఉన్నది. బట్టలు కప్పుకొనుచున్నాను, చలి ఆగకు ఉన్నది. పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్న జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. చాలా మంది అంటారు కదా, ఏమి బరకత లేదండి మాకు, ఎంత సంపాదించినా చినిగిపోయిన సంచిలో వేసినట్టే ఉంది, ఏమి నిలువ లేదు, ఏమి కొద్దిగా వెనకేసుకోవడానికి మాకు వీలు లేదు, మాకు వీలు కావడం లేదు
అవును, నువ్వు అప్పుడు నీవు స్వపరీక్ష చేసుకోవాలి. దేవుని నియమాల్లో నీవు లేవు కాబట్టి నీకు అలాంటి దీవెన లేదు. చిరిగిపోయిన సంచిలో వేసుకున్నట్లు నీ కష్టార్జితము నీ చేతిలో నుండి జారిపోతుంది. కాగా సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. నీ యొక్క అలవాట్లను గురించి, నీ ప్రవర్తనను గురించి, నీ స్వభావాన్ని గురించి నువ్వు బాగా ఆలోచించుకోవాలి. దేవుడు నిన్ను దీవించడానికి అడ్డుగా ఉన్నవన్నీ కూడా నువ్వు తొలగించుకోవాలి. 9వ వచనం చూడండి. విస్తారంగా కావాలని మీరు ఎదురు చూసిరి గాని కొంచెంగా పండెను, మీరు దాన్ని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టిదిని, ఎందుచేతని యెహోవా అడుగుచున్నాడు. 11వ వచనం. నేను భూమికిని పర్వతములకు అనావృష్టి కలగజేసి ధాన్యం విషయంలోను, ద్రాక్షారసం విషయంలోను, తైలం విషయంలోను, భూమి ఫలించు సమస్త విషయంలోను, మనుషుల విషయంలోను, పశువుల విషయంలోను, చేతి పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. క్షామం అంటే కరువు, ఇంట్లో కరువు, ఇంట్లో క్షామము, వెలితి, ఎక్కడ చూసినా నిండుదనం లేదు.